అండ్ ఈ లడ్డు గాని పెళ్ళి ఎప్పుడు సార్? లడ్డుగా మ్యాడ్ మ్యాక్స్లో లడ్డు గాని పెళ్ళి మొత్తం ధూమ్ధామ్. మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ స్క్వేర్లో యా. లడ్డు పెళ్ళిదే మొత్తం కథ అంతా. ఆ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పటికి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని వీఆర్ వెయిటింగ్. బాగుంటుంది బాగుంటుంది. ఈ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. సో ఏంటది, దాని కథ ఏంటి అసలు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్చి 29కి రిలీజ్ మ్యాడ్ స్క్వేర్లో. నిన్ను అడిగేది మ్యాడ్ గురించి సార్. ఆ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది అంటే అక్కడున్న మెయిన్ ఆర్టిస్ట్ల వాళ్ళ ఫాదర్ అట్లా అనుకుంటాము. అయితే కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి ఇది చిన్న అతుకు, ఇది ఒక చిన్న ప్యాచ్. ఇది ఎలాగంటే కళ్యాణ్ శంకర్ గారు డైరెక్టర్ గారికి ఆ డీజే టిల్లులో నా పర్ఫార్మెన్స్ చూసి, నా యొక్క కామెడీ చూసి ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా మ్యాడ్ ఆయన పట్టాల మీదకి ఎక్కించింది అప్పటికే. అబ్బా నాకు ఈ సారథి ఒక ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి ఆ పాత్ర లేకపోయినా కూడా లడ్డు కానీ ఫాదర్ పాత్ర క్రియేట్ చేసి దాన్ని నన్ను చూపించాడు. ఆయన ఇంట్రెస్ట్తోని, ఆయనకు నా మీద ఉన్నటువంటి ఇష్టంతో చేసిన పని. మీరు చేసిన ఇంకో సృష్టి కూడా ఏంటంటే, సో అక్కడ ఆ మూవీలో యాంటోనీ అంటే దేంతో అనే ఎక్స్ప్రెషన్ కూడా సో మీమ్స్లో కానీ ఎన్నిసార్లు అంటే కొన్ని అట్లా కుదురుతాయి సార్ అవి. ఓకే, కొన్ని కుదురుతాయి, కొన్ని ఆటోమేటిక్గా యథాలాభంగా వచ్చేస్తాయి. ఈ బలగం మూవీ టైంలో కూడా సో ఆ నారాయణ పాత్రకి మిమ్మల్ని వద్దు అని కూడా అన్నారని విన్నాము. ఇది ఎంతవరకు నిజం? నేను కూడా విన్నాను. అయితే ఈ బలగం పాత్రకు కూడా ఈ పిట్టకథలే లింకు. ఓకే ఓకే. డీజే టిల్లుకు ఏ విధంగానైతే పిట్టకథలు చూసి తరుణ్ భాస్కర్ గారు మురళీధర్ గారు తీసుకోమని చెప్పారు, వేణు ఒకరోజు ఆ పిట్టకథలు చూస్తూ ఈ ఎపిసోడ్ చూసి నేను ఎప్పుడైనా ఈ సినిమా చేస్తే ఈ సినిమాలో అల్లుడు క్యారెక్టర్కి ఇతన్నే తీసుకుంటా అని వేణు అనుకున్నాడని నాకు తర్వాత తెలిసింది. బలగం సినిమా చేస్తున్న సందర్భంగా తెలిసింది. ఆ విధంగా కూడా అది పిట్టకథలే కారణం. అండ్ ఈ బలగం మూవీలో కూడా ఆ బంధం అనుబంధం అనేది కూడా మీరు చేసిన సీరియల్ అనుబంధాలు కూడా వదలలేదేమో. ఆ జయరాం గారితో సో ఇక్కడ బావమరిది క్యారెక్టర్ బలగంలో చేయడం అంటే మీరిద్దరికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది కదా సార్? ఫ్రెండ్షిప్ కానీ లేదు, ఫ్రెండ్షిప్ కూడా లేదు సార్? పరిచయం ఉన్నది అంతే, ఫ్రెండ్షిప్ ఏం లేదు. ఓకే, పరిచయం ఉన్నది. తిరుగుతుంటాం కదా ఆఫీసులన్నీ, ఇద్దరు ముగ్గురు కలిస్తే తిరగటమే కదా ఆఫీసులకు. అందువల్ల ఆ పరిచయం ఉన్నది అంతే తప్ప ఫ్రెండ్షిప్ కానీ ఇంకా వేరే లేదు. ఓకే, సాన్నిహిత్యం ఏం లేదు. ఈ సందర్భంగా నేను సరే ఈ ఇంటర్వ్యూ మళ్ళీ మనం మర్చిపోతామేమో, నేను ఈ రోజున ఈ మాత్రం కొంచెం పేరు తెచ్చుకొని సినిమా రంగంలో మురళీధర్ గౌడ్ అనే ఒక నటుడు ఒక బాలకృష్ణ గారితో చేయటము, ఒకడు వెంకటేష్ బాబు గారితో చేయటం అనేది నాకైతే గొప్ప విషయం, మరవలేని విషయం, మర్చిపోలేని విషయం. ఓకే, ఒక తృప్తికరమైనటువంటి అనుభూతినిచ్చినటువంటి విషయం. దీనికి ఈ రోజున నేను ఈ విధంగా ఉండడానికి కారణం, నేను గుర్తుంచుకునే వ్యక్తులు ఇప్పటికీ ఈ రోజున ఉన్నప్పటికీ ఒక ముగ్గురు. ఓకే, ఒకటి తరుణ్ భాస్కర్ గారు, ఆయన పునాది వేశారు. బలగం సినిమాలో వేణుకు ఎందుకో నా మీద నమ్మకం. అన్న మీరు ఎప్పటికీ అన్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఇంకా తిరుగుండదు అన్న, ఆరోగ్యం ఒకటి మీరు జాగ్రత్త చూసుకోండి, మీరు ఒక దశాబ్ద కాలం పాటు మీరు బిజీ ఆర్టిస్ట్గా ఉంటారు అని చెప్పేసి ఒక ఆశీపూర్వకమైనటువంటి అభినందన తెలిపి మనసులో ఉన్నటువంటి మాటను చెప్పి, నువ్వు నాకు ఎప్పుడు కారులో కనపడాలన్నా, నువ్వు అంటే మనం నడుచుకుంటూ తిరుగుతుంటాం కదా, స్కూటర్ మీద తిరుగుతుంటాం కదా, నువ్వు ఎప్పటికీ నాకు కారులో కనపడాలని చెప్పేసి అన్న వ్యక్తి వేణు. అంటే దైవం మానుష రూపేనా అన్నట్టుగా ఒక మనిషి ఎదుగుదలకు కొంతమంది కారణభూతులవుతారు. అలాగా అనిల్ రావుపూడి గారు ఎందుకో. కానీ అనిల్ గారి పేరు చెప్తున్న టైంలో కూడా ఎమోషనల్ అవుతున్నారు, అది ఎందుకో ఏంటో. అసలు మీ లైఫ్లో ముగ్గురు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ ముగ్గురు గురించి చెప్పారు, కానీ అనిల్ రావుపూడి గారి పేరు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పటికీ ఆ కంటి తడి అనేది కూడా ఉంది. సో ఎన్ని టిష్యూస్ ఇచ్చినా కానీ అది సరిపోదు అన్నట్టు కూడా. ఇంకా ఈ ముగ్గురికి నేను రుణపడే ఉన్నా. అంటే ఎవరి
ఎవరి చేయూతను ఏ విధంగా అందించాలో ఆ విధంగా అందించారు కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునేటువంటి బాధ్యత నా మీద ఉన్నది. నేను మర్చిపోలేని వ్యక్తులు ఇంతవరకు. ఒకరు భవిష్యత్తులో ఇంకెంతమంది దైవం లాగా వస్తారో నాకు తెలియదు. ఇంకెంతమంది నన్ను ఇంకే విధంగా నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తారో తెలియదు. ఇప్పుడున్న దాంట్లో తరుణ్ భాస్కర్ గారు, నా తమ్ముడు వేణు గారు, అనిల్ రావుపూడి గారు. ఒకరు ఫౌండేషన్ వేసినట్టు మీ కెరియర్కి, ఇంకొకరైతే ఆ గోడలు కట్టినట్టు, ఇంకొకరైతే కప్పుతో మొత్తం ఒక ఇంటిని కంప్లీట్ చేసినట్టు చేశారు. నైస్ సార్. వీళ్ళందరూ వయసులో చిన్నవాళ్ళు అంతే. కానీ మీరు ఏ క్యారెక్టర్ చేసినా కానీ దానికి తగ్గ న్యాయం అనేది కూడా చేస్తూ, అంటే మురళీధర్ గౌడ్ అంటే ఇప్పటికీ ప్రత్యేకంగా అందరూ ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయే క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. నా అదృష్టం అది. నాకు ఇంకా మంచి పాత్రలు దొరకాలి, నేను ఇంకా మంచి ప్రతిభావంతంగా క్యారెక్టర్స్ పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనాలని, వాళ్ళ యొక్క అభినందనలు అందుకోవాలనేటువంటి తాపత్రయంలో ఉంది. ఖచ్చితంగా మంచి క్యారెక్టర్స్ రావాలి, ఒక బలమైనటువంటి పర్ఫార్మెన్స్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది నాకు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఓకే సార్, అంతా బాగుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన శివరపల్లి వెబ్ సిరీస్, పంచాయతీ అనే వెబ్ సిరీస్ అమెజాన్ దానిలోకే తోపు తోపు ఇప్పటికీ. ఇప్పటికీ ఎవరైనా కానీ కదిలిచ్చినా కానీ నంబర్ 5 ఉన్నది, టాప్ 10 నంబర్ 5 ఉన్నది. శివరపల్లి అనేది మన తెలుగులో చేసి సో మంచి అప్రిసియేషన్. ఆ సర్పంచ్ క్యారెక్టర్, పెద్ద సర్పంచ్ మిట్ట సుధాకర్ అద్దరు కొట్టేశారు రిజల్గా. అంటే చాలా మందికి కూడా డౌట్లు ఉంటాయి, ఈవెన్ వాళ్ళకు కూడా ఏమన్నా ఏంటంటే ఆ పంచాయత్ సిరీస్ అది కూడా ఈవెన్ రాగ్మయుడితో నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అన్నాడు అదొక క్లాసిక్, దాన్ని టచ్ చేయాలన్నా కానీ ఒక నిమిషం భయం అనిపించింది. కానీ అండ్ దాని తర్వాత తమిళ్లో కూడా తీశారు. తమిళ్లో వాళ్ళు అనుకున్నంత అప్రిసియేషన్ అనేది తమిళ తర్వాత తెలుగు, తమిళ తర్వాత తెలుగు. అవునా? ఓకే. అప్రిసియేషన్ అనేది కూడా అక్కడి నుంచి రాలేకపోయింది. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం అనిపించింది. అయినా కానీ ఇక్కడున్న నేటివిటీకి తగ్గట్టు పర్ఫెక్ట్ న్యాయం చేసేసారని చెప్పేసి నిజంగా మేము కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం సార్. అంతగా ఇదంతా మీ పక్క. ఓకే. మీరు అంటే మీ అంటే ఆ యొక్క ప్రేక్షకుల పక్క, వ్యూవర్స్ పక్క మేము